దేశవ్యాప్తంగా ఫిన్టెక్ విప్లవం కనిపిస్తోందన్న ప్రధాని, బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 6 కోట్ల నుంచి 94 కోట్లకు పెరిగిందని వెల్లడి. ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024లో పాల్గొన్న మోదీ. జల రవాణా అభివృద్ధి దిశగా కేంద్రం మరో ముందడుగు. పాల్ఘర్ జిల్లా వధ్వాన్లో భారీ ఓడరేవుకు ప్రధాని శంకుస్థాపన. పాకిస్తాన్తో చర్చలు జరిపే కాలం ముగిసిందన్న విదేశాంగ మంత్రి జయశంకర్, పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తోందని వెల్లడి. భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి, కవిత బెయిల్పై తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడి. 2026 మార్చి నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నగర భద్రతలో సెక్యూరిటీ సంస్థలను భాగస్వామ్యం చేయడమే సదస్సు ప్రధాన ఉద్దేశ్యం. సీఎం రేవంత్ రెడ్డి విజన్తో 4th సిటీని నిర్మిస్తున్నామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నిధులు అవసరమున్న ప్రతి చోట ప్రభుత్వం బడ్జెట్ ఇస్తుందని వెల్లడి. ఎస్డీఎఫ్ చేపట్టిన 10,000 కోట్ల రూపాయల పనులను ప్రభుత్వం నిలిపివేసిందన్న హరీష్ రావు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సర్కార్ ఆటంకం కలిగిస్తోందని ఆరోపణ. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్లో 50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా చోరీ అయిన సెల్ ఫోన్స్ రికవరీ, 1,20,00,000 విలువ చేసే 500 ఫోన్స్ రికవరీ చేసిన పోలీసులు. హైదరాబాద్లోని నాగోల్లో బీజేపీ వర్క్షాప్కు హాజరైన బండి సంజయ్, బీజేపీ చేసిన పనులు చెప్పి సభ్యత్వ నమోదు చేయించాలన్న కేంద్ర సహాయ మంత్రి. ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా అత్యాచార ఘటనపై ఇప్పటివరకు స్పందించకపోవడం విచారకరమని లేఖలో వెల్లడి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ భేటీ, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై వివరణ. అంతర్జాతీయంగా ఎదురయ్యే అవాంతరాలు ఎదుర్కొనేందుకు ఒకరికొకరు సహకరించుకోవాలన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఒకరి వస్తువులను మరొకరు కొనుగోలు చేసి మద్దతిచ్చుకోవాలని వెల్లడి. మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా కేట్కర్ దాఖలు చేసిన అఫిడవిట్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ. 12 సార్లు పరీక్ష రాశానని అంగీకరించిన పూజ, 7 పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకు విజ్ఞప్తి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం. రిపబ్లికన్ పార్టీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించిన వ్యక్తిని తన సంస్థలో నియమించుకున్న మస్క్. ఉక్రెయిన్లోని కీలక హ్యాంగర్ను కూల్చివేసిన అణు సామర్థ్యం కలిగిన రష్యా క్షిపణి, ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచిన ఆయుధాలను ధ్వంసం చేసిన రష్యా. పారా ఒలింపిక్స్లో సత్తా చాటిన భారత్కు చెందిన శీతల్ దేవి 703 పాయింట్లతో నేరుగా ప్రీ క్వార్టర్స్కు అర్హత. సెప్టెంబర్లో భారత పర్యటనకు బంగ్లాదేశ్ జట్టు, 2 టెస్టుల సిరీస్ ఆడనున్న 2 టీంలు, బంగ్లాను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించిన మాజీ క్రికెటర్లు రైనా, హర్భజన్. రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.